నమస్తే అండి. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో ఉన్న ఈసీ ఫామ్ లోకి వచ్చామన్నమాట. రెడ్డి గారి ఫామ్స్ ఇది. ఇందులో వచ్చేసి మొత్తం 4 షెడ్స్ ఉన్నాయి. ఇందులో 95,000 బర్డ్స్ కెపాసిటీ. ఓకే, సో వీళ్ళు మన హిమచల్ వాటర్ కండిషన్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పటికి 4 బ్యాచెస్ అయ్యాయి అనమాట. అండ్ మనతో పాటు ఉన్నారు తులసిరామ్ సార్. ఈయన ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేశారనమాట మనం ఇన్స్టాల్ చేశాక. సార్ చెప్పండి సార్. నమస్కారం. సో ఇక్కడ వచ్చి రాజారెడ్డి ఫార్మ్స్ ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా కాణిపాకం మీకు తెలిసినటువంటి వినాయకుడి ఫేమస్ టెంపుల్. దానికి దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో ముదుగోళం అనే ప్రాంతంలో ఈ ఫార్మ్స్ అనేది మేము వేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మాకు 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఈసీ ఫార్మ్స్ పూర్తిగా ఇందులో కెపాసిటీ వచ్చి 95,000 బోర్డ్స్ ఇచ్చేయడం జరిగింది. ఇందులో 2 సెట్స్ కన్స్ట్రక్ట్ 2 years పూర్తయింది. మిగతా 2 సెట్స్ 6 months అయింది. సో ఇక్కడ మేజర్ గా మేము వచ్చి ఒక 6 లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మేము ఫేస్ చేస్తామని వచ్చి ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ నిప్పల్స్ అనేది కొద్దిగా బ్లాక్ కావడం, దాంతో కూలింగ్ ప్యాడ్స్ బ్లాక్ కావడం, మెయిన్ గా ఈ శుద్ధ అనేది ఎక్కువగా ఫామ్ అనేది మాకు అవుతా ఉంది. సో దాని ద్వారా వేరే ఒక ఫార్మర్ మన చిత్తూరు దగ్గర పెనుమూరు దగ్గర ఒకతను ఫార్మర్ ఈ హిమిజల్ ప్లాంట్ బిగించుకున్న తర్వాత అతను ఒకసారి మారిన సందర్భంలో ఈ ప్లాంట్ హిమిజల్ వాటర్ సాఫ్ట్వేర్ గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత మనం హిమిజల్ వాళ్ళు వచ్చి ఇక రాకేష్ గారు అదేవిధంగా ఆర్ఎం గారు ఇద్దరు విజిట్ చేసిన తర్వాత సో ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధమైన ఇంపాక్ట్ ఎక్కడిన తర్వాత మేము దీని గురించి వాళ్ళు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. దాంతో పాటు మేము ఎంక్వైరీ చేసిన తర్వాత సో ఈ ప్లాంట్ బిగించుకోవడం జరిగింది. దాదాపు 3 months అయింది. సో పూర్తి స్థాయిలో మాకు 4 షెడ్లో ఒక బ్యాచ్ ఇప్పటి వరకు తీయడం జరిగింది. కంపేర్ టు అర్లియర్ బ్యాచెస్ తీసుకున్నామంటే ఈక్వల్లీ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ ఆల్ 2 షెడ్లు 95% వరకు రెడ్యూస్ అయింది. మిగతా 2 షెడ్లు అయితే నాకు ఈక్వల్లీ ప్రాబ్లం అనేది కనిపించలేదు. దాంతోపాటు నిప్పల్ బ్లాక్ అనేది గతంలో అయితే ఈ హెచ్టీఓటీస్ నిప్పల్స్ క్లీన్ చేయడం కావచ్చు, దాంతోపాటు వాటర్ ప్రెషర్ ఇచ్చేసి క్లీన్ చేసేది వీక్లీ ట్వైస్ చేయడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా వీక్లీ వన్స్ కానీ 10 days కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ దానికి క్లీనింగ్ అనేది మేము వెళ్తాం లేదు. సో దీనివల్ల మీకు గతంలో 15 days కు 1 month కు ఒకసారి ఆ ప్లాంట్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది, ఆ శుద్ధ అనే దాన్ని. సో తర్వాత వీళ్ళు రెగ్యులర్ విజిట్ చేసేదాని వల్ల సార్ తొందరగా అంటే 10 days once కానీ వీక్లీ వన్స్ చేస్తున్నట్టు ఇంపాక్ట్ బాగుంటుంది అని చెప్పడంతో సో ప్రజెంట్ వచ్చి వీక్లీ వన్స్ అనేది ప్లాన్ చేసి దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. బట్ దీనివల్ల అయితే మాకు చాలా వరకు ఉపయోగకరం అనేది అనిపిస్తా ఉంది.